సో ఇప్పుడు ఇతని కేసు మనం మాట్లాడితే ఫస్ట్ టైము అడ్జస్ట్ అవుతున్నప్పుడే 100 సార్లు ఆలోచించుకోవాలి. ఈ అమ్మాయి మారకపోతే నేను జీవితకాలం కంటిన్యూ అవ్వగలుగుతానా లేదా, అవ్వలేకపోతే సరే ఒక ఛాన్స్ ఫస్ట్ పిల్లడి కోసం ఇద్దాం అనుకున్నప్పుడు సెకండ్ డెలివరీకి కమిట్ అవ్వకూడదు, సెకండ్ ప్రెగ్నెన్సీయే రానివ్వకూడదు. చూడాలి 1-2 months చూడాలి, 1-2 years చూడాలి. ఈయన 4 months లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 4 months చూసాను అదే గొప్ప అనుకుంటే ఇప్పుడు ఇరుక్కున్నది ఎవరు? ఈయన బాగానే ఉంటాడు, పిల్లోడికి తండ్రి ఉండడుగా, రెండో పిల్లోడికి తండ్రి ఉండడు. ఫస్ట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం, బాగానే ఉన్నారు, 3 years మ్యారిటల్ రిలేషన్ బాగానే ఉంది. సో ఇక్కడ మనం మాట్లాడాల్సింది 3 topics అండి. నిజంగా అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయా, లేదా ఈయన అనుమానమా సెకండ్ పాయింట్, లేదా ఈ ప్రాసెస్లో లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా నడుస్తుంటే ఏంటి అనేది. ఈ కేసులో మనం 3 points మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇతను నిజంగా వాళ్ళ వైఫ్ గురించి చెప్తున్నవి నిజంగా వాళ్ళ వైఫ్కి అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా అని. 2 ఈయన అనుమానమా, ఇన్ని అక్రమ సంబంధాలు 5 చోట్లకి షిఫ్ట్ చేస్తే 5 చోట్ల అనేది ఎంతవరకు అని. 3 ఆవిడకి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమా. ఇది ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న ప్రొసీడింగ్స్లో అంత అర్థం కాకపోవచ్చు. ఆయన పాపం అన్నాడు, మేడం అది సైకలాజికల్ ప్రాబ్లం అని నాకు తెలియదండి అని. సో మనకి ఎవిడెన్స్లతోటి అక్రమ సంబంధాలు దొరికితే ఇలాంటి అమ్మాయి ఆ ఒక్కసారికి భర్త ఛాన్స్ ఇవ్వడమే గొప్ప. అసలు అలాంటి భర్త దొరకడమే గొప్ప. ఒక తప్పు చేసిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేసి పిల్లల కోసం కుటుంబం కోసం రెస్పెక్ట్ ఇచ్చి తీసుకెళ్తున్నప్పుడు ఇంకా అతను ఒక దేవుడిలాగా పూజించుకుంటూ బాగా ఉంటే మేబీ ఆయన హ్యాపీగానే చూసుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో అక్కడ ఆ సీన్ లేదు. ఇవి ప్రతి చోట ఈయన ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాడు, అక్కడ ఇంకొకరు తగులుకుంటుంది. ఇది నిజంగానా అయితే కనుక ఈయన లీగల్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడాల్సిందే. లేదు ఇతని అనుమానం అనుకుందాం, అనుమానం అయితే ఆవిడ మారాలి. మా హస్బెండ్ నన్ను ఏ విషయంలో అనుమానిస్తున్నాడు, పొల్లైతో ఎల్లైతో ఎంకైతో ఇట్లా ఏదో ఏబీసీలతో అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు. నాకు అట్లాంటి అక్రమ సంబంధాలే లేవు. లేనప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన క్యారెక్టర్ ఏ రకంగా అంటే హస్బెండ్ని ప్రేమతో డీల్ చేయాలి. అతనికి ఎక్కడ అపనమ్మకం వస్తుంది, ఫోన్ కాల్స్ అపనమ్మకం వస్తుంది. అసలు వద్దు నీకు ఫోన్ ఎందుకు, మీ ఆయన వచ్చినప్పుడు మీ అమ్మా నాన్నతో మీ పిల్లలతో మాట్లాడు, పిల్లలు ఇంట్లోనే ఉంటారు గిలక్కాయల పిల్లలు, అమ్మా నాన్నతో మాట్లాడాలి, ఏం అవసరం ఉంది నీకు. లేదు ఓనర్స్ ఉన్నారు, ఓనర్ అక్కడ ఏదో పని చేస్తాకి వెళ్తుంది, వాళ్ళతో ఏమంటే ఇక్కడ ఉన్నానండి బాగానే ఉన్నానంటే కవర్ అయిపోద్ది. 2 రిలేటివ్స్ ఉన్నారు అక్కడ, ఆ రిలేటివ్స్ తోటి కమ్యూనికేషన్ ఉంచుకోవడం. ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చినప్పుడు మా ఆవిడ ఎక్కడుందంటే పలానా చోట పని చేస్తుందిరా బాబు మా కళ్ళ ముందే ఉన్నాయి అని కొన్ని రోజులు ప్రూవ్ అవుతూ ఉంటే ఈయన అనుమానం ఆటోమేటిక్గా తగ్గిద్ది. సో ఇక్కడ ఆ అనుమానాన్ని ఎంకరేజ్ చేయడానికి ఆవిడ చేస్తున్న ఇంకో పని ఆ రిలేటివ్స్తో తగాదాలు పడ్డం. వీడికి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఈయనకి ఇచ్చే వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఇంకా ఆజ్యం పోసినట్టు అయింది. సో ఇది అనుమానమా లేకపోతే అక్రమ సంబంధమా అంటే ఇతను ఆల్రెడీ ఇప్పుడు డిసైడ్ అయిపోయాడు. మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వర్కౌట్ అయ్యేలాగా లేదు. 2-3 సార్లు అమ్మాయి మీడియేషన్లో అడ్మిట్ అయ్యింది, ఇంకోసారి ఇలా చెయ్యను అని. సో కాబట్టి ఇక ఈ పాయింట్స్ మీద మనం మాట్లాడుకోవడం వేస్ట్. 3rd పాయింట్ సైకలాజికల్. ఇవి అక్రమ సంబంధాలు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లం అనేది మేబీ మనకి తెలియపోవచ్చు. ఇప్పుడు ఆ డైలాగులు కాస్త ఈ టీవీ ఛానల్స్ వల్ల వీటి వల్ల సైకియాట్రిస్టులు సైకలాజికల్ ప్రాబ్లం అని అందరికీ ఒక 10 ఏళ్ల నుంచి అవేర్నెస్ వచ్చింది. కానీ అంతకుముందు దాన్ని ఒక మనం అలా కౌన్సిలింగ్కో దేనికన్నా వెళ్ళాలి అంటే ఒక పిచ్చి వాళ్ళ ఇప్పటికీ అంటారు మేము పిచ్చివాళ్ళమా వెళ్ళటానికి అన్నట్లు. అది పిచ్చితనం అని కాదు, ట్రీట్మెంట్కి వెళ్ళటం వల్ల మేబీ కొన్ని మెడిసిన్కి కొన్ని కౌన్సిలింగ్కి కూడా క్యూర్ అవడానికి అవకాశం ఉంది. అలా అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు తీసుకునే డెసిషన్ కరెక్టా కాదని క్లారిటీ మీకే వచ్చేస్తుంది. వెళ్తే ఏం పోయే ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్తాం కదా, ఇది కూడా అలా వెళ్ళడం బెటర్ ఏమో అని నా ఉద్దేశం. లేదా ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లమ్ని కట్ చేయడానికి కొంతకాలం దూరంగా ఉండండి. ఆటోమేటిక్గా ట్రిగర్ అయ్యే పాయింట్ తగ్గిపోతూ ఉంటుంది. సైకాలజీ అవసరంలో, డాక్టర్ అవసరంలో, లాయర్ అవసరంలో, ఎవరు అవసరంలో, హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లంకి కరెక్ట్ డెసిషన్ వాళ్ళే తీసుకోగలుగుతారు. సో ఇది అక్రమ సంబంధాలు ఇంత రిపీటెడ్గా ఉన్నాయంటే ఈవిడికి ఏమన్నా ఓవర్ సెక్సువల్ ఫీలింగ్స్ ఉన్నాయా, అవి మెడిసిన్స్ తో తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలా తీసుకెళ్ళాలి అనే ఆలోచన కూడా పాపం వీళ్ళకి తెలియదు. సో ఇలా ఉన్న వాళ్ళు మన వ్యూయర్స్ కి ఒక క్లారిటీ ఉంటుంది ఈ ఫోన్ కాల్ ద్వారా ఈ సమస్య వల్ల అని నా ఉద్దేశం. ఓవర్ గా ఏది ఉన్నా అది ప్రాబ్లమ్. దానికి సంబంధించి ఒకసారి ట్రీట్మెంట్లకో కౌన్సిలింగ్లకో వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఒకవేళ అలాగే అనుకుని వెళ్ళుంటే అది డెలివరీ తర్వాత నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్లు ఇవన్నీ. ఫస్ట్ బాబు పుట్టేసిన 1-2 years తర్వాత నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ. ఎందుకు ఆవిడ అక్కడి నుంచి ట్రిగర్ అయ్యింది? అలా ట్రిగర్ అవడానికి ఏమన్నా శరీరంలో వచ్చిన మార్పులా, బ్రెయిన్లో వచ్చిన మార్పా, ఇది కొంచెం చూసుకొని ఉంటే కవర్ అయిపోయేది. కానీ ఇక్కడ మనం అంత కౌన్సిలింగ్ ఇచ్చేంత సీన్ కూడా కనిపించట్లే. ఇతను ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు. ఏం చేస్తే బెటర్ అనేది మనం మాట్లాడడం ఇంపార్టెంట్గా అనిపిస్తుంది ఇక్కడ.
సార్ కృష్ణ గారు నేను చెప్తాను ఒకసారి వినండి సార్. చెప్పండి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ 3 ప్రాబ్లమ్స్ లోను ఏ రకంగా చూసినా మీరు బాధితులుగానే కనిపిస్తున్నారు. సో ఇలాంటి వ్యక్తితో కంటిన్యూ అవ్వండి అని మేము చెప్పలేకపోవచ్చు, కానీ ఇప్పటిదాకా మీ ఇంట్లో వాళ్ళు మీ పెద్ద మనుషులు వీళ్ళంతా మీకు ఇదే కౌన్సిలింగ్ ఇదే మీడియేషన్ చెప్పి మీకు ఏదో ట్రీట్మెంట్ లాగా మాట మాటకి కలిపి పంపించడం అయితే జరిగింది. ప్రతిసారి అదే ఇప్పుడు అవసరం లేదు. అదే ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకునేదే ఫైనల్ అనుకుంటే మీ డెసిషనే ఫైనల్ అండి. దీని వల్ల వచ్చే ప్లస్లు మైనస్లు ఎక్స్పెక్ట్ చేయడానికి అనుభవించడానికి మీరు రెడీ అవ్వండి. అమ్మో నేను ఇవి భరించలేనండి అనుకుంటే సర్దుకోవడం ఎలా ఉంటుందంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ టెండెన్సీ దాకా వస్తుంది. లేదా మీ ఆవిడని తీసుకెళ్ళి ఏదో 4 పీకుతారో అక్కడ ఏదైనా జరగవచ్చు. వీటికంటే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే, ఒకవేళ మీ వైఫ్తో మీరు విడిపోవాలి అనుకుంటే కొంతకాలం దూరంగా ఉండడానికి చూడండి. అంటే ఆవిడని వాళ్ళ పుట్టింటికి పంపించేయడమా, మీరింట్లో నుంచి బయటకు వచ్చేయడమా, ఇలా అదే ఇంట్లో ఉండి లీగాలిటీ స్టార్ట్ చేయడం కుదరదు. అదే ఇంట్లో ఉండి మీరు లాయర్ దగ్గరకో టీవీ షోకో వచ్చి మేడం నాకు విడాకులు ఇప్పించేయండి అనగానే ఆవిడకి చెప్పగానే ఆవిడ ప్రిపేర్ అయిపోయి ఇవ్వదు. నేనే తప్పు చేయట్లేదు మా ఆయనదే అనుమానం అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్నట్లాగా మళ్ళీ తన్నిస్తుంది. అర్థమవుతుందా? సో ముందు ఆవిడ బ్రెయిన్ సైకలాజికల్గా ఆవిడ ప్రిపేర్ అవ్వాలి. ఓహో మా ఆయన ఆల్రెడీ సంవత్సరం నుంచి నన్ను వదిలేశాడు, మెల్లమెల్లగా రేపు ఇవాళ రేపు డైవర్స్ ఇస్తాడు అని. లేదా మీరు వదిలేసిన తర్వాత అమ్మాయి 498 DVC మెయింటెనెన్స్ కేసులని ఏవో కేసులు ఫైల్ చేస్తుంది. అప్పుడు లాయర్ని పెట్టుకొని ఆ కేసులు ఫైట్ చేయడానికి చూడండి. ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ లాయర్ని అడిగే రైట్స్ మీకు ఉంటాయి. ఇప్పుడు మీ ఆవిడ 498 వేసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కౌన్సిలింగ్లు జరిగినాయి, మీకు 41 నోటీస్ ఇస్తారు. తర్వాత కోర్టు నుంచి సమన్స్ వచ్చినాయి, ఫస్ట్ టైం జడ్జి దగ్గరికి వెళ్ళారు, లాయర్ని పెట్టుకున్నారని జడ్జి అడుగుతారు. అడిగినప్పుడు సార్ నా పరిస్థితి ఇట్లా అండి, మా ఆవిడకి ఇట్లా అక్రమ సంబంధాలు ఉన్నాయి, నేను ఫైట్ చేయలేక ఇంతకాలం నుంచి దూరంగా ఉంటున్నాను, నేను అడ్వకేట్లు పెట్టుకోలేను, గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేయండి అని అడిగే హక్కు మీకు ఉంటుంది. అప్పుడు మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకరిని గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేస్తారండి ఫ్రీ కాస్ట్ తోటి. తర్వాత మీ ఆవిడ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని వస్తుంది, అది కూడా మీకు కోర్టు నుంచి సమన్స్ వస్తే గవర్నమెంట్ లాయర్ని పెట్టమని అడిగే హక్కు మీకుంది జడ్జి దగ్గర. మీరు ఇప్పుడే డైవర్స్ కేసులు ఏమీ వెయ్యకండి. ఈవిడ ఏ డెసిషన్ తీసుకుంటుందో తీసుకొనిచ్చి అవి లైన్లోకి వచ్చిన తర్వాత అక్కడ మీరు మీడియేషన్లో సెటిల్మెంట్కి మాట్లాడుతూ ఉండండి. మీ ఆవిడ మీకేమీ ఫ్రీగా డైవర్స్ ఇవ్వదు, 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు మీకు ఇవ్వడం కుదరదు, ఆవిడ మీకు ఇచ్చేస్తే తప్ప. మీరు వదిలేయాల్సిన పరిస్థితి వస్తే ఒక్క నిమిషం సార్, అలా వదిలేయాల్సి వస్తే ముగ్గురిని కలిపే వదిలేయాలి. లీగల్ ప్రొసీడింగ్స్ లో వెళితే తప్ప మీకు మ్యూచువల్ డైవర్స్ వస్తే మీరు ఎక్కడికన్నా వచ్చే పెద్ద మనుషుల పంచాయతీలో పెడితే ఇంకొక ఆప్షన్, అంటే లీగల్ గా మీరు ఇప్పుడే వెళ్ళట్లేదు, వెళ్ళకండి, పెద్ద మనుషుల ద్వారా ట్రై చేయండి. అది ట్రై చేయడానికంటే ముందు మీరు కొంచెం దూరంగా ఉండడం చూడండి. ఓకేనా మేడం? ఈ కేసు ప్రొసీడింగ్స్ లో అతను లీగల్ గా వెళ్ళటానికంటే ముందు టైం డ్రాగన్ చేయడం బెటర్ ఆప్షన్. ముందు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, ఇంకా ఫిజికల్ రిలేషన్ ఉందా అంటే ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది. అంటే మళ్ళీ దానికి ఇంకో రీజన్, ఎలా ఫిజికల్ రిలేషన్లో ఉంటావు వద్దు అనుకున్నాక, లేదంటే అలా ఉండకపోతే మా ఆవిడ ఒప్పుకోదు అని. అంటే అతన్ని ఒక రకంగా ఆవిడ రేప్ చేస్తున్నట్టు లెక్క. అంత ఇష్టం లేకుండా ఫోర్స్ఫుల్గా ఫిజికల్గా కలవడం కూడా అతనికి పెద్ద పనిష్మెంటే. సో ఈ పాయింట్లు చాలు అతను లీగల్గా వెళ్ళి డైవర్స్ తీసుకోవడానికి. కానీ వీళ్ళు ఏంటంటే ఇమీడియట్ రిజల్ట్ కావాలనేది ఒక ఇంటెన్షన్లో ఉంటారు. 2 కోర్టులకు వెళ్ళిపోగానే న్యాయం జరిగిపోవాలంటే ఇందాక నేను చెప్పినట్టు కొంత టైం పడుతుంది లీగల్ ప్రొసీడింగ్స్లో. సో ఇతను మ్యాక్సిమం చేయగలిగిన పని ఒకటి, ఆవిడతో దూరంగా బయటికి రావడం, లేదా ఆవిడని వాళ్ళ ఇంటికి పంపించడం. అది రెంటెడ్ హౌస్ అయితే ఈయన బయటకు వచ్చేయడం బెటరు. అలా వచ్చినప్పుడు ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ ఉండదు, పుట్టింటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ లీగల్గా వెళ్తుందా, కొంతకాలం వెయిట్ చేస్తుందా, ఆవిడ లీగల్ స్టెప్స్ చూసి ఈయన డైవర్స్ కేసు వేయాలా వద్దా అనేది ఆ కేసులు కంప్లీటో లేకపోతే స్టార్ట్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోవడం బెటర్. ఈలోపు పెద్ద మనుషులతో ట్రై చేస్తే కనుక ఆ కేసులు వేసేటప్పుడు కొంచెం పెద్ద మనుషులు పంచాయతీలు జరుగుతాయి. అలా ఏదైనా జరిగినప్పుడు మ్యూచువల్గా ఏమైనా మాట్లాడుకుంటే ఇద్దరు ఒప్పుకున్నారనుకోండి, డైరెక్ట్గా మ్యూచువల్ డైవర్స్ వేసేయచ్చు. పిల్లల కస్టడీ నాకు తెలిసి ఆవిడే ఉంచుకుంటుంది. సో దానికి తగ్గ కాంపెన్సేషన్ అయితే పే చేయాలి. వీళ్ళు ఎలా ఉంటాయి అంటే మా దగ్గర ఏమీ లేవండి, ఊరికి డైవర్స్ ఇచ్చేస్తాం, పిల్లలు నాకు ఇచ్చేయండి, ఇలాంటివి ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ప్రాపర్ సెటిల్మెంట్ కూడా అవ్వదు. కోర్టు దాకా వెళ్ళినప్పుడు పిల్లలకు మెయింటెనెన్స్, తలకు మెయింటెనెన్స్ వెళ్తుంది, మిగతా కేసులన్నీ ఈ అబ్బాయి గెలుస్తాడు, టైం పడుతుంది. 2 ఒకవేళ మ్యూచువల్గా ఒప్పుకుంటే అదేదో కాంపెన్సేషన్ రీజనబుల్గా ఇచ్చి మ్యూచువల్గా వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్ ఇతని కేసులో.
బట్ ఎంతో లైక్ అంటే ఇది చాలా 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 కఠినమైన కేసు అనుకోవచ్చు. బికాజ్ ఏంటంటే పాపం ఒక జంట తన ఆవేదన మొత్తం వ్యక్తం చేస్తూ నైట్స్ నిద్ర కూడా పట్టట్లేదు, నేను ప్రతిరోజు ఏడుస్తున్నాను అనడం అది నిజంగా చాలా బాధాకరం. బట్ అయినా కానీ దాన్ని మీరు అతనికి చాలా కూల్గా వివరించి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఏం చేయాలి అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ శ్వేత. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.